శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేపా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనా తరతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైళీచులికిత భగవద్వైశ్వరూప్యానుభావా సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అని శ్రీరంగనాయకి అని లక్ష్మీదేవికి పేరు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. కాబట్టి శ్రీరంగనాయకి అంటే లక్ష్మీదేవి. ఏమండి మరి వరదాప్రియ అంటే వరదరాజస్వామి ప్రియురాలు, రంగనాథుని ఇల్లాలు. లక్ష్మీదేవి కదా, కీర్తనలోకి సరస్వతీదేవి ఎలా అన్వయం అవుతుంది? మరి అక్కడికి వచ్చేటప్పటికి అన్వయం అవదుగా అంటారేమో. వరద అంటే వరములను ఇవ్వడంలో ప్రియ చాలా ఇష్టమైంది. ఇతర భక్తులైన వాళ్ళకి వరాలు ఇవ్వడం ఆవిడికి ఎంతో ఇష్టం. కాబట్టి వరదా ప్రియ రంగనాయకి. రంగనాయకి అంటే రంగనాథుడి ఇల్లాలన్నారుగా, మరి ఇప్పుడు ఎలా చెల్లుతుంది? రంగస్థలం మనకు నాయకి. ఈ సభ మీదకి వచ్చి నేను కూర్చున్నాను, సరస్వతీ కటాక్షం లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు? 4 మాటలు చెప్తున్నాను కాబట్టి కూర్చున్నారు కదా. ఇప్పుడు రంగస్థలానికి నాయకి ఎవరు? నాలో ఉన్న నా సరస్వతి, నా తల్లి. ఒకరు నృత్యం చేశారు, సరస్వతీ కటాక్షం. ఒకరు కవిత్వం చెప్పారు, సరస్వతీ కటాక్షం. ఒకరు పాట పాడారు, సరస్వతీ కటాక్షం. రంగనాయకి, రంగస్థలం మీద భాషించే శక్తి ఆవిడి. కాబట్టి ఇప్పుడు సరస్వతికి అన్వయం అయిందా లేదా? వరదాప్రియ రంగనాయకి. అటువంటి తల్లి వాంఛిత ఫలదాయకి, కోరిన ఏ కోరికలైనా ఇచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి పరం సరస్వతీదేవి పరం కూడా అయిందా లేదా? అదే ఘనరాగ గీతం. అలాగే చిట్ట చివరికి వచ్చేటప్పటికి సరసిరుహాసన జనని. సరసీరుహము అంటే తామర పువ్వు, ఆసన అంటే దాని మీద కూర్చున్నవాడు. ఆ కూర్చున్నవాడికి జనని తల్లి. ఎవరు కూర్చుంటారు తామర పువ్వు మీద? బ్రహ్మగారు కూర్చుంటాడు. ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి పుట్టాడు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినటువంటి తామర పువ్వులో కూర్చుని ఉంటాడు. ఆయనకి తల్లి లక్ష్మీదేవి, విష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి సరసిరుహాసన జనని అంటే తామర పువ్వులో కూర్చున్నటువంటి 4 ముఖములున్నటువంటి బ్రహ్మగారి యొక్క తల్లి అయినటువంటి లక్ష్మీదేవి విష్ణువు యొక్క ఇల్లాలు కనుక లక్ష్మీపరం అయింది ఆ గీతం. మరి సరస్వతీదేవి పరం ఎలాగవుతుంది అంటే సరసిరుహాసన, తామర పువ్వు మీద సరస్వతీదేవి కూడా కూర్చుని వీణ వాయిస్తుంటుంది. అందుకని ఆవిడికి జనని, లోకములకు తల్లి సరస్వతీదేవి. అందుకని ఇప్పుడు సరసిరుహాసన జనని, తామరపువ్వు మీద కూర్చుని లోకములకు తల్లి సరస్వతీ పరం. జయ 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 5 మాటలు జయ. ఎవరు ఈ గీతాన్ని నమ్మి పలుకుతున్నారో వాళ్ళందరికీ జయమే వస్తోంది. అదే ఒక్క ఘనరాగ గీతం పాడితే సరస్వతి లక్ష్మీ కటాక్షం కూడా వస్తోంది అంటే కదలిక కాబట్టి పార్వతీదే ఉంది. 3 ఉన్నారా లేదా? ఒక్క గీతంలోకి, ఒక ఘనరాగ గీతంలోకి, అందుకు దాన్ని సంగీతంలో కృతులు కీర్తనలు నేర్పడానికి ముందు ఘనరాగ గీతంగా నేర్పుతారు. అసలు ముందు నీకు ఇది అర్థమైతే భేదబుద్ధి విడిచిపెట్టి భగవతిని దర్శనం చేయడం, నమస్కరించడం వస్తే అనుగ్రహ శక్తి ఉంటుంది నీకు. ఇది కల్పించడానికి పిల్లల్ని కూర్చోబెట్టి సంగీతం నేర్పించేటప్పుడు వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి అంటూ ఈ ఘనరాగ గీతాన్ని నేర్పుతారు. అందుకని ఇప్పుడు నవదుర్గా స్వరూపము అని నేను మాట్లాడినప్పుడు మీకు అర్థమైనటువంటి విషయం ఏదై ఉండాలి అంటే ఆమె కేవలము దుర్గాస్వరూపము అని కాదు దాని అర్థం. దుర్గాస్వరూపముగా లక్ష్మీ కటాక్షం, దుర్గాస్వరూపంగా సరస్వతీ కటాక్షం. అదే తల్లి ఒకటే ఇస్తుందని కాదు, అదే తల్లి అన్నీ ఇస్తుంది. అందుకే మహిషాసుర మర్దని అయినటువంటి దుర్గా సప్తశతితో చండీహోమం చేస్తూ నవరాత్రులు శారదా నవరాత్రులు అయ్యాయి. చివరకొచ్చేటప్పటికి ప్రధాన ఫలితం శారద. అసలు జ్ఞానం లేని మిగిలినవి ఎందుకు పరిణితి పొందవుగా. అందుకని సరస్వతీ పూజలు. సరస్వతీ పూజ అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరస్వతీ పూజ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అది విద్యార్థులు చేసుకునే పూజ అనుకుంటారు. కాదు, సరస్వతీ పూజ అంటే ఆయుధ పూజ అని పిలుస్తారు. మీరు మైసూరులో చూస్తే ఆయుధ పూజ అంటే సైనికులు వాడేటటువంటి ఆయుధాలు కూడా పెట్టి మైసూరు మహారాజా గారు ఇప్పటికీ హెలికాప్టర్లో దిగుతాడు మహానవమి నాడు. విజయదశమి 10వ రోజు, 9వ రోజు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి 3 రోజులు దుర్గగా,
రెండవ 3 రోజులు అంటే 4 నుంచి 6, 4, 5, 6, 3 రోజులు మహాలక్ష్మీ పరంగా, చివరి 7, 8, 9 రోజులు మహాసరస్వతీ పరంగా పూజ ఉంటుంది. ఉన్నప్పుడు 9వ రోజు చిట్ట చివరి రోజు కామకోటి వారు ఒకలా చేస్తారు. కామకోటి వారు ముందు రోజే సరస్వతీ పూజలో పెట్టవలసినవన్నీ కూడా రాత్రి అమ్మవారి దగ్గర పెట్టి వదిలేస్తారు. పిల్లలందరికీ కళాలు ఇవ్వాలనుకున్నారనుకోండి, ముందు రోజు రాత్రే పెట్టేస్తారు. ముందు రోజు రాత్రే అమ్మవారి దగ్గర ఉంటాయి, ఉండి మర్నాడు పూజకు వస్తాయి. పూజ చేసేటప్పుడు సరస్వతీ పూజలో చాలామంది అభిప్రాయం ఏమిటంటే అది విద్యార్థులు చేసుకునే పూజ కాబట్టి విద్యార్థులతో సరస్వతీ పూజ చేయించుకుంటే చాలు. చాలా తప్పు. సరస్వతీ పూజలో పెట్టేవి ఏమిటో తెలుసా? మీరు నన్ను సక్రమంగా అర్థం చేసుకుంటే మా ఆవిడ కూరగాయలు తిరిగే కత్తిపీట కూడా. ఎందుకో తెలుసా? ఇవాళ చాలామంది మాట అంటుంటారు, వర్క్ ఈజ్ వర్షిప్. ఎందుకంటే గుళ్ళు గోపురాలు అంటారు. తప్పు. వాడికేం తెలుసు? వాడి బుర్ర. అసలు దాన్ని చెప్పినది సరస్వతీ పూజ చెప్పింది. సరస్వతి అంటే ప్రవాహం. ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం దేని మీద ఆధారపడుతుంది? ఒక పరికరాన్ని అతను పట్టుకోవడం మీద, ఆ పరికరాన్ని అతను ఉపయోగించడం మీద ఉంటుంది. ఒక పెద్ద శిల ఉందండి, ఒక రాయి, అందులోంచి 25 అడుగుల ఎత్తు హనుమ రావాలి. ఇప్పుడు ఆ నల్లరాతి మీద కూర్చుని శిల్పి ఉలి పట్టుకుని చెక్కుతాడు. చెక్కుతూ వెళ్ళిన తర్వాత చిట్ట చివర కళ్ళు చెక్కాలి. ప్రధాన శిల్పి వచ్చి కొబ్బరికాయ కొట్టి కూర్చుని చిన్న శిల ఉలి పట్టుకుని ఎంత జాగ్రత్తగానో కొడతాడు. ఎందుకంటే ఇంత విగ్రహం అయిపోయిన తర్వాత కన్నుకి పెద్ద పెచ్చి ఎగిరిపోయింది అనుకోండి, పోయిందంతే ఆ విగ్రహం. అంత జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు ఇంతమంది కోర్కెలు తీర్చి, ఇంతమంది చేత అభిషేకాలు అందుకుని, ఇంతమంది చేత పూజలు అందుకుని, ఇన్ని అధివాసాలు అందుకుని ప్రతిష్ఠ అవుతున్నటువంటి మూర్తి ఒక నల్లరాతిలోంచి బయటికి వచ్చేటట్టుగా చేసినటువంటి శిల్పిలో సరస్వతీ కటాక్షము లేని నాడు ఎలా వచ్చింది? ఆయన యందు సరస్వతి ఉలితో మూర్తిని తీయగలిగిన శక్తిగా లోపలుంది. అది ఉలిని పెట్టి సుత్తితో కొడుతున్న ప్రతి దెబ్బలో సరస్వతీ కటాక్షం ప్రవహిస్తూ ఇంతమందిని అనుగ్రహించే మూర్తిగా బయటికి వచ్చింది. ఇప్పుడు ఆయన సరస్వతీ కటాక్షానికి ఆధారమేది? ఆ ఉలి. అందుకని ఆయుధ పూజలో ఉలి పెడతాడు. ఒక సైనికుడు ఉన్నాడు, కత్తి చేత్తో పట్టుకుని యుద్ధానికి ఎడతాడు, వెళ్ళి శత్రువుల్ని దునుమాడతాడు. ఇప్పుడు తన జీవితానికి ఆస్కారం ఏది? ఆ కత్తి. ఆ కత్తికి పూజ చేస్తాడు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, బయట మబ్బేసి వాన పడుతూ ఉంటుంది, అంతే గబగబా నాగలి భుజాన వేసుకుని వెళ్ళి 2 ఎద్దులకి నాగలి కట్టి, నాగలి పట్టుకు దున్నడం అంత తేలికేం కాదు, పైకి కనపడినంత ఉండదు. తెలిసి తెలియక నాగలి పట్టుకుంటే కాలు తెగిపోతుంది. ఆ తలపాగా కట్టుకోవడంలో తెలుస్తుంది రైతు బిడ్డ అని. ఆ తలపాగా కట్టుకుని ఆ నాగలి పట్టుకుని రైతు ఆ ఎద్దుల్ని రెండింటినీ తోలుతూ అది పైకి తేలిపోకుండా భూమి లోపలికెళ్ళి అడ్డు పడిపోకుండా పెళ్ళలు పైకొచ్చేటట్టుగా దాన్ని తేలుస్తూ గుచ్చుతూ జాగ్రత్తగా ఒత్తిడి పెడుతూ ఎద్దులు నడిపిస్తూ దుక్కి దున్నేటటువంటి రైతు ఉంటాడే, ఆ భూమిని సారవంతం చేయగలిగినటువంటి ఆ శక్తి ఆ నాగలికి ఎద్దులు కట్టి నడిపించగలిగినటువంటి ఆయన ప్రజ్ఞ ఇంతమంది అన్నం తినడానికి, పంట పండడానికి కారణమైంది. ఆ నాగలి ఆయన సరస్వతి అనుగ్రహానికి సాధనం. కాబట్టి నాగలికి ఆయన పూజ చేస్తాడు. నేను ఇంత కాస్త ఆరోగ్యంగా ఉండి సాయంకాలం అయ్యేటప్పటికీ గుక్కెడు మంచినీళ్లు తాగకుండా 2 గంటలు ఉపన్యాసం చెప్పాలంటే నేను తినవలసినటువంటి సాత్వికమైన ఆహారాన్ని నాకు కావలసిన రీతిలో వండి పెట్టడానికి, ఆ ఏ కూర ఎలా తరగాలో అలా వండి పెట్టడానికి నా భార్యకి సాధనమై నా ఆరోగ్యం నిలబడడానికి కారణమైన కత్తిపీట మా ఆవిడ సరస్వతీ కటాక్షానికి సాధనం. ఒక పిల్లవాడు చదువుకుంటున్నప్పుడు వాడు చదువుకున్నది, జ్ఞాపకం పెట్టుకున్నది, వాడు ఇంత స్థాయిలో జ్ఞాపకం పెట్టుకున్నాడని చెప్పడానికి ఉదాహరణ వాడి చేతిలో ఉన్న కలం. వాడు ఎంత బాగా రాశాడో దాన్ని బట్టి వాడిని అంత పెద్ద కళాశాలలో కూర్చోబెడతారు. రేపొద్దున కళాశాలలోంచి అంత పెద్ద ఉద్యోగంలోకి తీసుకెడతారు. ఒక అధికారి ఇలా సంతకం పెట్టాడంటే కొన్ని వేల మందికి అన్నం పుట్టచ్చు. ఒక్క అధికారి ఇలా సంతకం పెట్టాడంటే భగ్గున మంట మండచ్చు. ఒక్క సంతకంలోంచి మంటలు మండుతాయి, ఒక్క సంతకంలోంచి అన్నం పుడుతుంది. ఆ సంతకం పెట్టేటప్పుడు ఆయనకి అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత విచక్షణతో ఆలోచించి పెట్టగలడు కనుక సరస్వతీ కటాక్షం. ఇప్పుడు ఆ కలం, ఆ సంతకం ఆయన సాధనం, ఆయన సరస్వతీ కటాక్షానికి గుర్తు.
వీడిక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకూడదు, ఆయన బదిలీ చేస్తూ సంతకం పెట్టాడు. అది ఆయన సరస్వతీ కటాక్షం, ప్రశ్నించడానికి వీల్లేదు ఆయన్ని. ఇప్పుడు ఆ కలం ఆయనకి పనిముట్టయింది. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఆఫీసులో కూర్చోమని కాదు. నీ సరస్వతీ కటాక్షం ఎందులోంచి ప్రసరణమవుతోందో గుర్తుపట్టి నీ ఉద్యోగాన్ని కూడా సరస్వతీ అనుగ్రహ ప్రసార సాధనంగా, స్థానంగా గుర్తించి ప్రతి కార్యాలయం, ప్రతి పాఠశాల, ప్రతి విద్యాలయం కూడా సరస్వతీదేవి నర్తించే ప్రదేశాలని గుర్తిరిగి పవిత్రంగా కూర్చోవడం వర్క్ ఈజ్ వర్షిప్. అంతేకాని పొద్దున్న 10ంటికి రారా అంటే 8ంటికి వచ్చి 5ంటికి పోరా అంటే 9ంటి వరకు కూర్చుని పైన పెట్టవలసిన చెయ్యి కింద పెట్టడం వర్క్ ఈజ్ వర్షిప్ కాదు. ఏది ఎలా ప్రసరిస్తోందో తెలుసుకుని బతకడం సరస్వతీ పూజ. అందుకే సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి అంటే కేవలం పిల్లలు కాదు. ఎవరు చేస్తారు అంటే అసలు సరస్వతీ సంబంధము లేనివాడు ఉండడు. అందరికీ సరస్వతి అవసరం, అందరూ సరస్వతీ పూజ చెయ్యాలి. అందుకే కాదు ఈ సంవత్సరం మనం కేవలం పిల్లలకే కాదు సరస్వతీ పూజ, కొంతమందికి ప్రత్యేకంగా ఒక వయస్సు వచ్చిన తరువాత మనం భగవంతుడి గురించి చెయ్యవలసినటువంటి జపానికి సంబంధమైనటువంటి సాధనములనిచ్చి పెద్దవాళ్ళకి కూడా సరస్వతీ పూజలు ప్రవేశపెట్టాం ఈ ఏడాది, సరస్వతీ పూజ నాడు చేయించడానికి. కాబట్టి సరస్వతీ పూజ అనేటటువంటిది అందరూ సరస్వతీ పూజ చెయ్యాలి, నిరంతరం చెయ్యాలి. కనీసంలో కనీసం శారదా నవరాత్రులలో అమ్మవారు సరస్వతీ కటాక్షాన్ని విరజిమ్ముతుంది. ఆ కాలమునందు ఆ శక్తి ఉంటుంది. అందుకని కాలము సరస్వతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రకృతి. అందుకే శంకరాచార్యుల వారు శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. మీరు చూడండి, అసలు సరస్వతీ పూజ నాడు పెట్టేటటువంటి నైవేద్యాన్ని కూడా యథార్థానికి శాస్త్రం నిర్వచనం చేసింది. అసలు ఆ రోజు పిల్లలందరినీ ఆ సరస్వతీ పూజ అయిపోయిన తర్వాత కూర్చోపెట్టిన పెట్టవలసిన ప్రసాదాలు రెండే. ఒకటి తప్పకుండా పెట్టాలని, నైవేద్యం జరగాలని చెప్పినది ఏది అంటే పాలలో బియ్యం పోసి ఉడికించి నెయ్యి కలిపినటువంటి పాయసాన్నం. అటువంటి నేతితో పాలతో కూడుకున్న పాయసాన్నాన్ని మధ్యాహ్నం వేళ సరస్వతీదేవిగా అమ్మవారికి నైవేద్యం చెయ్యాలి. అథవా తేనె నైవేద్యం పెట్టి పిల్లలందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వాలి. మొట్టమొదటైతే ప్రథమ స్థానం పాయసాన్నానికే, రెండవ స్థానం కనీసంలో కనీసం తేనె. కానీ ఇవాళ చాలామంది ఏం చేస్తున్నామంటే మనం సరస్వతీదేవి మూర్తి ఒకటి పెట్టి పూజ చేస్తున్నాం. కాదు, అసలు నిజంగా సరస్వతీ పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు యథార్థమైన సరస్వతీ పూజగా శాస్త్రం ఏం చెప్పింది అంటే మీరు ఏది వాడతారో దాన్ని అక్కడ పెట్టి దాని మీద ఒక పసుపు తాడు పెట్టాలి. ఒక పసుపు తాడు దాని మీద పెడితే మీరు సర్వాభరణములతోటి సరస్వతిని పూజ చేసినట్టే. పిల్లలకి పూజ చేత కాకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తాడు? యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసన అని శ్లోకం చెప్పి ఆ పచ్చటి తాడు దాని మీద వేసి నమస్కారం పెడతాడు. పచ్చటి తాడు వేస్తే సమస్త ఆభరణములను సమకూర్చినట్టు. అది ప్రసాదం. ఇప్పుడు సరస్వతి అనుగ్రహం అందులోకి వెళ్ళింది అని గుర్తు. అందుకని ఇప్పుడు పిల్లలు పూజ చేస్తే దేనికి చేయాలి? ఓ కళానికి పూజ చేయాలి. పూజ చేసి ఒక్కొక్కచో అనుగ్రహ ప్రసారానికి సరస్వతి హోమం చేసి శేషం ఉన్నటువంటి హవిస్సుని లోపల ఉన్న భస్మని తీసి జల్లి సరస్వతీదేవి ప్రార్థన చేసి ఆ కంకణంలోకి ప్రవేశించమని అడిగి ఆ కంకణాన్నే తాడుగా ఆ పెన్ను మీద ఇచ్చినప్పుడు కలం మీద వేయించి అక్షతలు ఒక్కదాంతో కొద్ది నామాలు చెప్పి పూజ చేయించి ఈ కంకణం పెద్దవాళ్ళని కట్టమని సరస్వతీ కంకణాన్ని కళాన్ని ఇచ్చి సరస్వతీ పూజ నాడు పిల్లల్ని పంపించాలి. అది సమాజంలో ఉన్న పెద్దల యొక్క కర్తవ్యం. అందుకే ఈ సంవత్సరం మనం చేస్తున్నప్పుడు ఇక్కడ సరస్వతీ పూజల్లో వచ్చిన పిల్లలందరికీ కూడా ఉచితం అన్న మాట అనకూడదు. ఉచితం కాదు, పెద్దవాడిగా అది నీ కర్తవ్యం, చేయించాలి.
కాబట్టి పళ్ళెంలో చక్కగా కళాన్ని పెట్టి అక్షతలతోటి దాని మీద సరస్వతీ కంకణం పెట్టి సరస్వతీదేవికి గొప్ప హోమం చేసి ఆ కంకణాలన్నీ కూడా పిల్లలకిచ్చి పిల్లలు కలం మీద పెట్టి పూజ చేసిన తరువాత ఆ కళాన్ని ఆ కంకణాన్ని పట్టుకుని బయటికి వెళ్ళి కంకణాన్ని చేతికి పట్టుకొని కలంతో రాస్తారు. మొట్టమొదట శ్రీకారాన్ని కానీ ఓంకారాన్ని, పిల్లలతో ఓంకారం అంత మంచిది కాదు కాబట్టి శ్రీకారం పిల్లలతో ఆ పెన్నుతో వ్రాయిస్తే శకార రకార ఈకారముల చేత శాక్తీయ ప్రణవమైనటువంటి శ్రీలోంచి సమస్తాన్ని కడిగి పైనుంచి కింద వరకు శ్రీసరణి అంటారు శంకరాచార్యుల వారు. చదువు ఒక్కటొస్తే చాలదు, దాంతో సంస్కారం నిలబడాలి. సర్వే వేద విదాశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమృతా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. చదువుకున్న చదువు స్వార్థానికి పనికిరాకూడదు. నీరు నిలవుండిపోతే కంపు, తనలో చదువు తానులోనే ఉండిపోతే లోభబుద్ధితో కంపు, ఒకడికి పనికిరాదది. తను చదువుకున్న చదువు నిస్వార్థంగా ఏదీ కోరకుండా ప్రవహించాలి. అలా ప్రవహించేటట్టు విడిచిపెట్టిన వాడెవడో వాడు మేఘం లాంటి త్యాగమూర్తి, వాడు గోవు లాంటి వాడు. పుట్టల మీద ఏటి గట్ల మీద ఉన్నటువంటి పసరిక తిని మనకి పనికిమాలినటువంటి కాలవలలో ఉన్న నీళ్లు తాగి ఎక్కడికో వెళ్ళి పడుకొని కడుపులోకి తిన్నటువంటి గడ్డి ముద్దల్ని మళ్ళీ వెనక్కి తెచ్చి నెమరవేసి బాగా నమిలి కడుపులోకి తీసుకుని పాలు తయారు చేసుకున్నటువంటి ఆవు తన దూడ ప్రేమతో వచ్చి ముట్టి పెట్టి 4 గుద్దులు గుద్ది శిరమలను పట్టుకుని చప్పరించేటప్పటికీ ఇంత కష్టపడి తయారు చేసిన పాలు నీకెందుకు ఇవ్వాలని అడగకుండా విడిచిపెట్టేస్తోంది. విడిచిపెట్టడం వచ్చు తప్ప వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు. అందుకని గోవు పూజనీయమైంది. తాను ఎంతో కష్టపడి ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో ఎన్నో గ్రంథాలు చదువుకుని ఎన్నో విషయాలు తాను అవగతం చేసుకున్నటువంటి ఇన్ని విషయాల్ని నేను చెప్పినప్పుడు అయోమయంతో ఇతరులకు అర్థం కాకుండా ఉండడం కాకుండా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనేటటువంటి జిజ్ఞాసతో కిందకి దిగి వచ్చి చెప్పండి అని పాదములు పట్టుకున్నంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక తనకు వచ్చిన దాన్నంతటినీ చెప్పేసి అమ్మయ్యా నేను చెప్పేశానని సంతోషపడి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు గోవు లాంటి వాడు. ఆవు ఎలా పూజనీయమో వాడు అలా పూజనీయుడవుతాడు. కాబట్టి కేవలము కలం చేతిలో ఉండడం కాదు, దాంతో పాటుగా స్వార్థ త్యాగం అవసరము. త్యాగేనైకే అమృతత్వమానసో. వచ్చిన చదువు సంస్కారంగా మారాలి, సమాజ హితమునకు పనికి రావాలి, అది శీల వైభవము కావాలి. అందరూ రామచంద్రమూర్తులు కావాలి అంటే ఆ కలంతో పాటుగా ఆ సంస్కార వైభవాన్ని అందించగలిగిన కంకణాన్ని బహూకరిస్తారు. అందుకని సర్వాభరణాలంకృత అయినట్లుగా సూత్రాన్ని వేస్తారు, లేదా కంకణాన్ని వేసి కంకణ సహితంగా ఆ ఆయుధం అంటే కలం, ఎవరు ఏది వాడితే అది ఆయుధం, దాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు నాకు చెప్పండి ఒక్క విషయం, ఎక్కడో ఏదో దేశంలో అందరినీ గుర్తిస్తారు, శ్రామికులందరినీ గౌరవిస్తారు, ఎవరో కొంతమందినే గౌరవిస్తారు, కొంతమందిని గౌరవించరు, చాలా చులకనగా చూస్తారని చెప్పేటటువంటి వాళ్ళకి సరస్వతీ పూజ ఒక గుణపాఠం. ఎవరైనా సరే ఆఖరికి భర్తకి ప్రేమ మీర అన్నం వండి పెట్టేటటువంటి భార్య యొక్క సాధనమైన కత్తిపీటకు కూడా భార్య పువ్వెయ్యొచ్చు ఆ రోజునంటే అసలు ఈ దేశంలో ఎవరి యందు ఏ రకమైనటువంటి గుణము ఉన్నా సరస్వతి కటాక్షంగా ప్రవహిస్తున్న ఆ రోజున ఆ పనిముట్టికి పూజ చేసి ఆయుధ పూజ అని చెయ్యడం ఈ దేశ సంస్కారంగా ఉంది అంటే అసలు ఈ దేశంలో శ్రామికులకున్నంత గౌరవం సరస్వతి కటాక్షంగా సరస్వతి స్వరూపాలుగా ఇతరులకుందా? నా ఇల్లు నేను కట్టుకోగలనా, ఉపన్యాసం చెప్పగలనని తాపీ పట్టుకుని అద్దడం రావాలి. ఒక తాపీ మేస్త్రికి తాపీ ఆయుధం. నేల సమానంగా ఉందా, తూమటు పెడితే నీళ్లు వెడతాయా వెళ్ళవా అన్నప్పుడు ఒడంబం వేసి చూసేటటువంటి మేస్త్రి ఉంటాడు. ఆ ఒడంబం పెడితే అందులో ఉన్నటువంటి గోళీ ఇటు పక్కకి వంగాలి. ఆ ఒడంబం వేసి చూసి శంఖం లాంటి దాన్ని తాడుతో పట్టి దింపి ఇలా చూసి ఒక్క అంగుళం పలచ తీసేయరా మాలంటాడు. అంటే ఆ సిమెంట్ తీసేసి కొంచెం వాలు చేస్తారు. అది చూసిన వాడికి నీటి పారుదల పల్లానికి వెళ్ళేటట్టుగా ఎలా నేల కట్టాలో తెలిసి ఉండడం వాడి సరస్వతీ కటాక్షం, వాడికి ఒడంబం ఆయుధం. ప్రతి శ్రామికుణ్ణి గౌరవించి సరస్వతీ పూజ చేయడం ఈ దేశానికి తెలుసున్నట్టు అసలు మిగిలిన దేశాలకు తెలుసా? ఈనాటిదా సరస్వతీ పూజ కాదు, ఎప్పటి నుంచి వస్తోందో. అంటే అసలు శ్రామికులను గౌరవించిన దేశం అంటూ ఏమైనా ఉంటే ఈ దేశమే. అంత గౌరవించింది. దాన్ని పాడు చేసుకుని విడిచిపెడితే తప్పు మనది తప్ప సిద్ధాంతాన్ని ఎందుకు అవుతుంది? ఒక వైద్యుడు తప్పుగా వైద్యం చేసి ఉండొచ్చు, అది ఆ వైద్యుడికి శాస్త్రం తెలియదేమో కానీ వైద్య శాస్త్రాన్ని అంతటికి తప్పు కాదుగా.
ఎవరో ఒకడు తెలియక ఒక విషయాన్ని ఇంకొకలా చెప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత అసలు సంస్కార వైభవమే ఇందులో లేదని చెప్పడం సాహసం కాదు. అంత గొప్ప పూజ సరస్వతీ పూజ. ఆ సరస్వతీ పూజ శారదా నవరాత్రుల్లో అంతర్లీనంగా వస్తుంది. ఆ సరస్వతి యందు ఒక విశేషం ఉంటుంది. శంకరాచార్యుల వారు దాన్ని 2 రూపాలుగా చెప్పారు. ఒకటి ప్రాథమిక స్థాయిలో తన అభ్యున్నతికి కారకమవుతుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నేను మీతో ఇందాక మనవి చేశా కదా, ఒక్క తల్లే ఆ కామాక్షే సరస్వతీ స్వరూపంగా కూడా ప్రకాశిస్తుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే శ్రీ విద్యా తత్వాన్ని దుర్గా సప్తశతి మీరు పరిశీలనం చేస్తే దుర్గా సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. ఈ చరిత్రలన్నీ కలిపి సప్తశతి కాబట్టి 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాల్లో ప్రథమ చరిత్ర యందు 7 ఉంటారు అమ్మవారి యొక్క రూపాలు. మధ్యమ చరిత్ర యందు 7 ఉంటారు. 3వ చరిత్ర అయిన ఉత్తమ చరిత్ర యందు 7 ఉంటారు. ఈ 7 కలిపి 3 ఏళ్ళు 21 అవుతారు. సప్తశతి మళ్ళీ 21 సమిష్టి రూపాలుగా 7 అయిపోతారు. ఈ 7 మళ్ళీ 1లోకి వెళ్ళిపోయి దుర్గగా మారిపోతారు. ఆ దుర్గయే ఒక చోట లలితగా నిలబడిపోతుంది. అందులో ప్రథమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే కాళి, తార, చిన్నమస్త, భువనేశ్వరి, సుముఖి, బాల, కుబ్జ, వీళ్ళు 7 కూడా ప్రథమ చరిత్రలో ప్రతిపాదింపబడినటువంటి నాయికా స్వరూపాలు. అలాగే మీరు మధ్యమ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ చరిత్రలో మళ్ళీ 7 నాయికలు కనపడతారు. వాళ్ళు ఒకరు సరస్వతి, ఒకరు లక్ష్మి, ఒకరు కాళి, ఒకరు లలిత, ఒకరు దుర్గా, ఒకరు గాయత్రి, వేరొకరు అరుంధతి. ఈ 7 మధ్యమ చరిత్రలో కనపడతారు. 3వదైనటువంటి ఉత్తమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే సప్తమాతృకలు అంటుంటాం మనం. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, మాహేంద్రి, కౌమారి, చాముండ, వారాహి, ఈ 7 నాయికలుగా కనపడతారు. మళ్ళీ ఈ 3 చరిత్రల్లో కనపడినటువంటి 3 ఏళ్ళు 21 సమిష్టి రూపాలైపోయి మళ్ళీ 7గా మారిపోతారు. మారిపోయినప్పుడు వాళ్లే ఒకటి ఆ మొట్టమొదటి స్వరూపంలో ఉండేటటువంటి తల్లి ఆ శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ, అలాగే శతాక్షి, అలాగే కనకదుర్గ, 4వది లలితాంబిక, 5వది నంద, 6వది భీమ, 7వది రక్తదంతిక. ఈ 7 సమిష్టి రూపాలుగా మారిపోతారు. మళ్ళీ ఈ 7 1లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది దుర్గ. ఆ దుర్గ లలిత. ఆ లలిత ఆయుధాలు ఎలా పట్టుకుంటుందో అలాగే పట్టుకుని కామాక్షి. ఇప్పుడు చెప్పండి, కామాక్షి సరస్వతి, సరస్వతి కామాక్షి, దుర్గ సరస్వతి, సరస్వతి దుర్గ, దుర్గ లక్ష్మి. అందుకే మీరు ఏ రూపానికి నామాలు చూడండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, సరస్వతి అష్టోత్తరం చదవండి, పార్వతీ అష్టోత్తరం చదవండి, మీకు నామం కనపడుతుంది. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అని కనపడుతుంది. కారణం ఏమిటంటే చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక రూపంగా ఉండి వాళ్ళు ఎన్నైనా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అన్నదాన్ని దుర్గా సప్తశతి అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొచ్చి ఆవిష్కరిస్తుంది. 7, 7, 7, 21, మళ్ళీ 7, మళ్ళీ 7 వెళ్ళి మళ్ళీ ప్రధాన రూపంలోకి పర్యవసించారు. కాబట్టి ఇలా చూసినప్పుడు సరస్వతీదేవిగా ఆవిడ యొక్క అనుగ్రహం 2 కోణాల్లో ఉంటుంది. ఒకటి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఆ తల్లి విమలపటి ఎవరు? కామాక్షి. అదేమిటంటే కామాక్షి సరస్వతి ఏమిటంటే అనకూడదు మీరు, ఎందుకంటే నేను ఇన్ని నిరూపణలు మీకు చూపించా. విమలపటి, విమలపటి అంటే విమలము అంటే తెల్లని పట్టి అంటే వస్త్రం, తెల్లటి బట్ట కట్టుకుంటుంది ఆవిడ. ఎందుకు తెల్లటి బట్ట కట్టుకోవడం? నా ఉపన్యాసమే తెలుపుతో ప్రారంభం. ఇవాళ తెలుపు అంటే స్వచ్ఛత, పవిత్రానికి గుర్తు. అవతల వారిలో జ్ఞానమిచ్చేటటువంటి లక్షణానికి గుర్తు. సరస్వతీదేవి జ్ఞానమిచ్చి అజ్ఞానమనే చీకటి నలుపుని పోగొట్టేస్తుంది కాబట్టి తెల్లటి బట్టే కట్టుకోవాలి. శివుడు తెలుపు, సరస్వతి తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలు, అందుకే తెల్లగా ఉండాలి. విమలపటి కమలకుటి, ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది. ఏమిటండి కూర్చోడానికి ఒక పీఠ లేదా, దర్భాసనం లేదా అంటే తామర పువ్వులో కూర్చోవడం ఏంటి?
అది నలిగిపోదా? తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి అనుకోవచ్చు, కానీ తామర పువ్వుతో మన దేవతలందరికీ సంబంధం ఉంటుంది. మీరు చూడండి, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. పద్మాలతో పూజ చేస్తాం. అసలు ముఖారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, భగవంతుడి యొక్క అవయవాలన్నీ అరవిందం పద్మంతో చెప్తాం. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు అరినలిన గదా శంఖపాణిర్ముకుంద, చేత్తో పద్మం పట్టుకుంటారు. అసలు గజేంద్ర మోక్షంలో చిట్ట చివర గజేంద్రుడు లేచి వచ్చి పద్మమే స్వామివారి పాదాల మీద పెట్టాడు. ఏమిటి ఆ పద్మంలో సరస్వతీదేవి కూర్చోవడం అన్న మాటకు అర్థం అంటే, బాహ్యంలో ఆవిడ పద్మంలో కూర్చున్నట్లు కనపడుతుంది, కానీ పద్మంలో సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము అని గుర్తు. వికసనము అంటే విచ్చుకోవడం. తామర పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు మీకు అసలు ఎన్ని రేకులు ఉన్నాయో తెలియదు, ఇలా ముడుచుకుని ఉంటుంది. బురదలో పుట్టి సూర్యుడి వంక చూస్తుంది. సూర్యకిరణం ఇలా పడగానే విచ్చుకోవడం మొదలెడుతుంది. ఇలా విచ్చుకుని 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 ఎక్కడ వరకు పెడుతుందంటే ఈ రేఖలు విరిగిపోతాయేమో అన్నంత కిందకెడతాయి. దుద్దు బాగా పైకి కనపడుతుంది. ఆ రేకుల యొక్క ప్రారంభ స్థానమునందు నీటి చుక్కలు కనపడతాయి. నీటి చుక్కలతో చమాయింపు ఉంటుంది. ఉండి దుద్దు కనపడి దుద్దు చుట్టూ రేకులు ఉంటాయి. ఏదో ఒకవైపు విచ్చుకుని ఒకవైపు విచ్చుకోకుండా ఒకేలా విచ్చుకునేటటువంటి తత్వానికి, విచ్చుకోవడంలో సుగంధాన్ని ఇవ్వడానికి పద్మం ప్రతీక. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.